నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరిగింది. మనమంతా చూసిందే. ఈ యొక్క సమ్మిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ సర్కార్ ఈ సమ్మిట్ నిర్వహించింది. 44 దేశాలు 154 మంది ప్రతినిధులతో ఈ యొక్క సమ్మిట్ నిర్వహించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తే చాలులే వస్తుంది అని అంచనా వేశారు. కానీ అంతకు రెట్టింపు దాదాపు 5 లక్షల పైబడి కోట్లకు 5 లక్షల కోట్లకు పైబడి ఎంఓయూలు చేసుకున్నారు. సో ఇది ఊహించలేదు. ఆ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి, ఎంఓయూలు చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కూడా. సో మొత్తానికి ఈ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయిందని కూడా చెప్తున్నప్పటికీ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ హిట్ కాదు, ఫట్టు మొత్తం ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఎవరున్నారు అక్కడ? ఇదంతా ఒక ఆడంబరంగా చేశారు. ఎవ్వరు లేరు అక్కడ. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతం లేదు. ఆ సమ్మిట్ అది గ్లోబల్ సమ్మిట్లా లేదు, రియల్ ఎస్టేట్ సమ్మిట్లా ఉంది. అంతమించి ఏం లేదు. అక్కడ ఎవరు ప్రతినిధులు ఏం రాలేదు. 100 కోట్లు ఖర్చు చేశారు. ఇంకోటి అక్కడ ఎంఓయూలు చేయించుకున్నది కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన అనుచరులు. చీకటి ఒప్పందం జరిగింది. ఈ రకమైన కామెంట్ చేశారు. గతంలో ఏదైతే అందాల పోటీలు అదేవిధంగా ఏ సదస్సు నిర్వహించారో అంతే తప్ప ఇందులో ఏమీ లేదు. ఇది ఫెయిల్యూర్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఆయన కామెంట్ చేశారు. నిజంగా మరి ఈరోజు ఏదైతే మనం చూసాం, చాలా వరకు ప్రధాన పేపర్లో చూసా దాదాపు 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంది మాత్రం ఏది లేదు, ఏ పెట్టుబడి లేదు, వచ్చినట్టు కూడా కేవలం రేవంత్ రెడ్డి అనుచరులు తప్ప ఎవరు లేరు అనే విధంగా కామెంట్ చేశారు. దాంతోపాటు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళింది ఇది 2వ సారి. ఈరోజు వెళ్ళి దాదాపు 1,000 కోట్ల నిధులు మంజూరు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అసలు నేను ఓయూకి వెళ్తున్నానంటేనే కొందరు చెప్తున్నారు, అదేంటి యూనివర్సిటీకి వెళ్ళాలంటేనే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ యూనివర్సిటీకి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. అసలు చాలా ధైర్యం చేయాలి. అలాంటిది మీరు ఏంటి ఇట్లా వెళ్తున్నారు, 2వ సారి కూడా వెళ్తున్నారు ముఖ్యమంత్రి కంటే. యూనివర్సిటీకి వెళ్ళాలంటే ధైర్యం అవసరం లేదు, ప్రేమ ఉండాలి. ఎందుకంటే యూనివర్సిటీలో మా అన్నదమ్ముళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు. సో ప్రేమతో వెళ్తున్నాను అనే విధంగా ఆయన కొన్ని కామెంట్ చేశారు. ఒకప్పుడు మనం చూసాం, నిజంగా కూడా యూనివర్సిటీకి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. మంత్రులు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, ముఖ్యమంత్రి కూడా వెళ్ళలేదు గతంలో చూసాం. అలా ఆ పరిస్థితుల నుంచి ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే మరి ఏ రకంగా పరిణామాలు మారాయి ఏంటని చూడాల్సింది. ఈ 2 అంశాలపైన మనం మాట్లాడదాం. మరి నిజంగా ఈ గ్లోబల్ సమ్మిట్ హిట్టా ఫట్టా, మరి ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు విపక్షాలు అనే దానిపైన. సో ఇలాంటి అంశాలపైన మనం మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొచ్చు శ్రీనివాస్ గారు కూడా మనకు ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ గారు, ఏంటి బొచ్చు శ్రీనివాస్ మీ దగ్గరికి వస్తాం, ఏంటి ఇంత సక్సెస్ అయింది, 2 రోజుల పాటు సక్సెస్ఫుల్గా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఏదైతే దావోస్లో నిర్వహిస్తారో సదస్సు, దాన్ని తలదన్నెలా ఈరోజు తెలంగాణలో ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయింది. దీనిపైన ఈరోజు మీ పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే చూసి తట్టుకోలేకపోతున్నారు అనుకోవాలా, లేక నిజంగానే ఈరోజు ఇదంతా కూడా గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్లా ఉంది అని చెప్తారా? మొట్టమొదట 60 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు వేణుగోపాల్ గారికి, ఆచార్య గారికి, అట్లే పెద్దలు కోటేశ్వరరావు గారికి అందరు కూడా నమస్తే. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఏదైతే నిర్వహించేటువంటి ప్రయత్నం చేసిండ్రో దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, సమ్మతించింది. అందులో ఎట్లాంటి శశభిషలు లేవు. అయితే అంతకు ముందు వరకు ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలతోనే అందరు విస్మయపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. అప్పు ఉడతలేదు, ఈడ మేము లగ్గ బిందెలు ఉన్నాయి, ఏమో ఉన్నాయి అనుకొని వచ్చినాము, పైసలు లేవు, లేకపోతే మేము తప్పుకు పోతే దొంగోడు వచ్చిండు చెప్పులు ఎత్తుకుపోతాడు అన్నట్టు చూస్తుండ్రు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు సడన్ గా ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి అంటే ఈ రియలైజ్డ్ ఇది కరెక్ట్ కాదు, మనం ఆ పోటీ ప్రపంచంలో ఉన్నాము, ఎవరితోని బేరీజ్ వేసుకున్నా, పక్క రాష్ట్రాలతోనే లేకపోతే గత పాలనతోని బేరీజ్ వేసుకున్నా కూడా
తక్షణ అవసరాలు, తక్షణ కర్తవ్యాలతో పాటు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఒక మంచి ఆలోచన చేసినటువంటి సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భంగానే మేము చూస్తున్నాం కూడా. అయితే ఆ సందర్భంగా వాళ్ళు బహుశా నాకు తెలిసి 200 కోట్ల రూపాయలు, 200 కోట్లు అని అనుకుంటున్నాను నేను, ఇఫ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 200 కోట్ల రూపాయల కరెక్షన్, అరే కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే రైజింగ్ తెలంగాణ, ఇది అంతర్జాతీయ సదస్సు. దీంట్లో ఒక నాకు నచ్చిన అంశం ఏంటంటే తెలంగాణ పౌర సమాజానికి కూడా ముందే తెలియాలి అనేటువంటి దానికోసము అభిప్రాయ సేకరణ కూడా చేసినటువంటి సందర్భం ఉంది. నేను కూడా పార్టిసిపేట్ చేసిన దాంట్లో. అంటే హౌ టు ఎంపవర్, అంటే వాట్ ఆర్ ద ప్రియారిటీస్ empowering women, empowering youth and economic position of the state for the future 2047, $3 trillion ఎకానమీ అనేటువంటిది, మధ్యలో 2030కో ఎప్పుడుకో $1 trillion అని, ఇట్లా మంచి ఆలోచనతోని చేసిందే నిజంగా అనుకున్నారు అందరూ. అయితే ఇంతవరకు మా పార్టీ నుంచి నాకైతే ఎవరు అనలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఆహ్వానించినటువంటి సందర్భం అయితే మరి నేను చూడలేదు. ప్రధానమంత్రి గారిని పిలిచారు, దాంతో పాటు బీజేపీ సభ్యులు భాగస్వామ్యం అయ్యిండ్రు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచింది. ఇది గతంలో మీరు పిలిస్తే ఇక్కడ మీరు కాదండి శ్రీనివాస్ గారు, గతంలో పిలిస్తే వెళ్ళారా? మీరు వెళ్ళలేదు కదా. గతంలో కూడా కొన్ని సమ్మిట్లు కావచ్చు నిర్వహించినప్పుడు రాజేష్ గారు ఇప్పుడు వెళ్ళకపోవడం అనేటువంటిది, పెళ్లికి మనం చాలా మందిని పిలుస్తాం, అందరు రారు. అయితే పిలవడం అనేటువంటిది రివాజు. ఎవరిని పిలవాలి అనేటువంటిది అయితే రివాజు ఉంటది. సరే పిలవకపోతే ఇప్పుడు మనం ఎందుకు పిలవలేదు అని నిలదీసే పరిస్థితి ఏం లేదు. అయితే ఈ సందర్భంగా ఈ సమ్మిట్ లో అంతర్జాతీయ స్థాయి సదస్సు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సంఖ్య ఏదైతే ఉందో దాంట్లో నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పాయింట్. సరే శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ మీరే అన్నారు నేను ఈ గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళాను అనేది. ఏమనిపించింది మీరు ఆ సమ్మిట్కి వెళ్ళిన తర్వాత? సర్కారు ఈరోజు మంచి నిర్ణయం, గ్లోబల్ సమ్మిట్ కి బిఫోర్ ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసింది ప్రభుత్వం. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన అంటున్నా. ఓకే ఓకే ఓకే. అయితే సరే ఏదో ప్రభుత్వము తెలంగాణ సమాజం ఎదగాలని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, దాంట్లో పెద్ద ఇదేం లేదు. ఒకరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు, ఇంకొకరు పోయిన కాదండి. మరి ఎందుకు మీరు ఒక రకంగా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు ఈ సమ్మిట్ పైన? మరి హరీష్ రావు గారు ఏంటి ఈరోజు అది సమ్మిట్? నేను మొత్తం మాట్లాడలేదు. హరీష్ రావు గారు మాట్లాడిన దాంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. అయితే వీళ్ళు చెప్పినటువంటి 2 రోజులలో సాధించినటువంటి ప్రగతి పట్ల, అంటే వాళ్ళు చెప్పినటువంటి అంకెల పట్ల, ఒకటి ఇదేమి ఇప్పుడే మెటీరియలైజ్ అవుతుందా, ఏది ఎంత మెటీరియలైజ్ అవుతుందా అనేటువంటి తెలియదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు 5,75,000 కోట్లు వాళ్ళు వచ్చిందని చెప్పుకుంటుంది నిజమేనా? అది వస్తే శ్వేతపత్రం విడుదల చేయాలి మా డిమాండ్. 2, 3 ఇది ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి దీంట్లో నేను అనుకుంటా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక 2 కంపెనీలు చూసిన నేను, ఇంకెక్కడో ఒక 2 కంపెనీలు ఫారిన్ కంపెనీలు చూసినా కానీ మిగతా అన్ని కూడా నేషనల్ కంపెనీస్ అండ్ బ్యాలెన్స్ అంతా కూడా హైదరాబాద్ బేస్డ్ ఎనర్జీ కంపెనీస్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే కంపెనీలు, అందులో మా వాళ్ళ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి, అంటే మా బంధువుల కంపెనీలు కూడా. అట్లా కొంత ఎనర్జీ ఆ సెక్టర్ లో కావచ్చు, లేకపోతే ఫార్మా రంగంలో కావచ్చు, వీళ్ళు మాట్లాడిన అంటే దానికి ఇంటర్నేషనల్ సమ్మిట్ అనే అంత ఎక్స్పోజర్ రాలేదు. దానికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అవసరం లేదు. మామూలుగా ముఖ్యమంత్రి గారు కూడా పలానా కంపెనీలు అందరినీ పిలిచి సీఎంఓకి పిలిచి మాట్లాడి ఒప్పందాలు కూడా చేసుకున్న సందర్భాలు ఉండే కూడా. ఇప్పుడు మేము చేసినాం. మేము గత ప్రభుత్వ కాలంలో బంగారు తెలంగాణ అని, అంతకుముందు ప్రభుత్వం 2020 విజన్ అని, మేము 3.5 కోట్ల మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కావాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం. మా హయాంలో 3.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని మేము చెప్తున్నాం. ఈ రోజు మీరు ఆ స్థాయిలో ఉండరా? ఆ పరిస్థితి లేదు. అందుకే అంటున్నారు అందరూ ఇది ఇంటర్నేషనల్ సదస్సు కాదు, అంతర్జాతీయ ముఖ్యమంత్రి కాదండి. ఇక్కడ ఒక పాయింట్ శ్రీనివాస్ గారు, ఈరోజు ఆ సదస్సు నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మేధావులు, ఇటు వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామికులు చాలా మంది ప్రశంసలు కురిపించారండి.
ముఖ్యమంత్రి మేమేం తిట్టట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వాళ్ళ అంచనాలు, తెలంగాణ ప్రజల అంచనాలు, లేకపోతే ప్రపంచ పటం పైన, ప్రపంచ యవనిక పైన తెలంగాణ కనిపించే విధంగా మేము చేస్తామన్నారు, అంతర్జాతీయ ప్రతినిధులను పిలుస్తామన్నారు. ఆ స్థాయిలో అంతర్జాతీయ పెట్టుబడులు రాలేదు అనేటువంటిది మా వాదన. మళ్ళీ వస్తాం మీ దగ్గర ప్లీజ్. ఆచార్య గారు ఏంటి ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి? ఇది ఈ రోజు హిట్ అయిందంటారా, ఫట్ అయిందంటారా? ఏం చెప్తారు? బీజేపీ ఏ రకంగా చూస్తుంది ఈ సమ్మిట్ సంబంధించి? ముఖ్యమంత్రి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయనికే ప్రయాసపడ్డాడు, ప్రయత్నం చేసిండు. కానీ ఆశించినటువంటి రిజల్ట్స్ మనం ఇప్పుడే బేరీ చేయలేం. అంటే వారు చేసినటువంటి గ్లోబల్ ప్రచారం, వారు ఆశించినటువంటి విధంగా ప్రస్తుతం ఈ 2 రోజులు జరిగినటువంటి దాంట్లో అంత రిజల్ట్ ఉంటుంది అనేటువంటి విధంగా లేదు. కాకపోతే దాని ఇంకా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దీన్ని నిర్వహించడం వల్ల కొన్ని మార్కులు పొందొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేర లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దాని మీద సందేహాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే అంటే కొంత ఆశించినంతగా ఫలితాలు అయితే రాలేదు. ఇది రెండవది ఏంటంటే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి అనుసంధానం చేసి ఆ రకమైనటువంటి గ్లోబల్ ప్రచారం ఇచ్చి 4th సిటీని ఒక ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది. కానీ ఇంకో రకంగా అయితే ఇది ఆశించిన మనకు రాజార్ గారు ముఖ్యమంత్రి గారు పదే 4th సిటీ అనేది ఒకటి డెవలప్ చేయాలనేది అది కూడా ఒక మంచి కార్యక్రమమే కదా. మంచి కార్యక్రమమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వారు ఎంత కృషి చేసినా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. వారు ఎంత ప్రయత్నం చేసినా దాదాపు ఒక 20 times ఈయన ఢిల్లీ ఎన్నిసార్లు పోయిండో ఆ 4th సిటీకి అన్నిసార్లు పోయిండు. కానీ అక్కడ అదేదో పెద్ద ఎత్తున మూమెంట్ అయితే కనపడతలేదు. మనం ఆశించిన ఫలితం వస్తలేదు. సో మీరు అన్నట్లు ఆశించిన స్థాయిలో ఈ సమ్మిట్ సక్సెస్ అవ్వలేదు అంటారు. సక్సెస్ కాలేదు. ఏదైతే రేంజ్ లో సక్సెస్ కాలేదు. 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఇదంతా ప్రజాధనం వృధా అయింది అంటారు. ప్రజాధనము వృధా అంటే పూర్తిగా వృధా అయిందని మనం అనలేము. ప్రయత్నం చేయాలి కాబట్టి వారు చేసిర్రు. ఆశించిన ఫలితం అయితే వస్తుంది అనేటువంటిది లేదు. రైట్. ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ రోజు ఈ 2 రోజుల పాటు ఇంత ఆర్భాటంగా హంగామాతో మీరు చేశారు తప్ప ఇది అసలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఈ సమ్మిట్ అనేది చెప్తున్నారు. ఒక పైసంతా కూడా ఉపయోగం లేదు. ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ లాగా తప్ప ఈ మీరు చెప్పిన దానికి ఇక్కడ ఉన్నదానికి సంబంధమే లేదన్న విధంగా కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అన్ని కార్యక్రమాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి. సో దీంట్లో భాగంగానే ఇవాళ ఏమనుకుంటున్నాం, భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది తెలంగాణ ఫ్యూచర్ సిటీ కాదు, భారత్ ఫ్యూచర్ సిటీ. భారతదేశంలో ఇది ఒక మైలురాయి. వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో ఒక కొత్త నగరము నిర్మాణం కాబోతున్నది, అక్కడ పునాది పడ్డది. సో ఇవాళ అక్కడ అనేక కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మొత్తం కూడా సిద్ధమైన ఎంఓయూలు కూడా అయిపోయినాయి. దాదాపు 5,75,000 కోట్లకు ఎంఓయూలు జరిగినాయి. సో మిత్రులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మా హయాంలో 10 ఏళ్లలో మొత్తం 3,60,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, మొత్తం మీద చాలా ఉద్యోగాలు వచ్చినాయని చెప్తున్నారు. సో వాళ్ళ హయాంలో వచ్చినాయి అన్ని లక్షల కోట్లు కాదు మొత్తం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలోనే ఆల్రెడీ 3 లక్షల కోట్లు ఇప్పటికే ఎంఓయూలు జరిగినాయి. దావోస్ వెళ్ళినప్పుడు, అదేవిధంగా యూకే వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు గారు వెళ్ళినప్పుడు ఆల్రెడీ 3 లక్షల కోట్లు ఇప్పటికే 1 year లోనే అయిపోయినాయి. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పెట్టి దాదాపుగా ఎంఓయూలు జరిగినాయి. సో ఇవన్నీ కూడా పెట్టుబడులు మొత్తం కూడా ఇక్కడ పెట్టబోతున్నారు. ఈ పెట్టుబడులు ఏంటో కాదు. సో ఇవాళ పెట్టుబడులకు సంబంధించి అక్కడ వివిధ కంపెనీ, జీసీసీలు కంపెనీ, గ్లోబల్ కేపబుల్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా
క్వాంటమ్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఫార్మాకి సంబంధించిన ఫార్మా సైన్స్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు. సో కొత్తగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన. ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం వల్ల కొత్త సిటీ ఏర్పాటు కాబోతుంది. సో దీనివల్ల ఒకనే రియల్ ఎస్టేట్ కోసం పెట్టిరు, అది పెట్టిరు, రకరకాలుగా మాట్లాడితే ఇప్పుడు ఒక సిటీ నిర్మాణం అవుతున్నప్పుడు అన్ని పెరిగిపోతాయి కదా. ఎందుకు వాళ్ళకంతా ఇలా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ కోసం పెట్టుకున్నారు, వాళ్ళ కోసం చేసినారు అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి అన్ని ఇక్కడనే ఉండడం కరెక్ట్ కాదు. ఇలా ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం, పొల్యూషన్ వల్ల ఎంత పరిస్థితి వచ్చింది ఢిల్లీలో. సో కాబట్టి ఈ పొల్యూషన్ నుంచి మనం బయటపడాలంటే అన్ని కూడా విస్తరించాలి, ఒకే దగ్గర అన్ని ఉండకూడదు. భారత్ ఫ్యూచర్ సిటీగా మనం అక్కడ కొంత కేంద్రంగా మనం కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు కానీ రకరకాల కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఒక కొత్త ఫ్యూచర్ సిటీ ఏర్పడుతుంది. అది ఔటర్ రింగ్ రోడ్ అవతల కాబట్టి. సో ఇవాళ మనం అందుకోసమే దానికి ఒక స్లోగన్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇలా కోర్ అర్బన్ సిటీ. వేణుగోపాల్ రెడ్డి గారు ఈ సమ్మిట్కు రావాలి, అందరు రావాలని చెప్పేసి మనం చూసాము. మీరు ఇన్వైట్ చేశారు, ప్రత్యేక హెలికాప్టర్లో పంపించి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ముఖ్యమంత్రులకు ఇవ్వడము, లేదంటే మరొక అందరు కూడా మీరు ఇన్విటేషన్లు ఇచ్చారు. కానీ ఎవరు కూడా రాలే ఈ యొక్క సమ్మిట్కి. ఇక్కడ ఉన్న కేసీఆర్ కూడా మీరు ఇవ్వపోతుంది. ఆ స్టేజ్ మీద చూస్తే అంతా మీరు ఎవరో మన రాష్ట్రానికి సంబంధించిన మరో ఇద్దరు తప్ప మీరు ఏ స్థాయిలో ప్రచారం చేశారో, ఏ స్థాయిలో హెలికాప్టర్లో మంత్రులు పంపించి ఇన్విటేషన్లు ఇచ్చారో కూడా ఒక్కరు కూడా రాలే కదా. ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అనేది మనం ఫార్మల్గా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇవ్వాలి. అది 2-3 రోజుల ముందు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరండి. జస్ట్ మనము ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నది అనే చెప్పారు, ఆహ్వానించారు. సో ఇప్పుడు వాళ్ళ ఉన్న బిజినెస్ షెడ్యూల్లో రాకపోవచ్చు, 3 రోజుల ముందు ఇచ్చినారు. అదే ప్రధానమంత్రి గారు కూడా ఇన్వైట్ చేశారు కదా. ప్రధానమంత్రి గారు ఇన్వైట్ చేస్తే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు పంపారు కదా. సో కాబట్టి ఇక్కడ ఫార్మల్ గా మనం ఖచ్చితంగా ఇన్వైట్ చేయాల్సిందే అండి. చేస్తారు. చేసినప్పుడు ముఖ్యమంత్రులు రాలేదని చెప్పి ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు ఏం పెట్టరు తెలంగాణలో. ఇంకా తెలంగాణలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటాడు, తెలంగాణ పెట్టుబడులు రాకుండా నాకు వస్తే బాగుండని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటారు, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అదే అనుకుంటాడు, మహారాష్ట్ర కూడా అదే అనుకుంటారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి వేణుగోపాల్ రెడ్డి గారు సరే ఇన్విటేషన్ పంపించారు, ఓకే, కానీ అందరికి పంపించారు. పక్కన ఉన్న మన ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారికి ఎందుకంటే మీరు ఇన్విటేషన్ ఇవ్వలేదు? చెప్పండి రాజేష్ గారు. మీరు ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న హెలికాప్టర్లు ఇచ్చి మంత్రులు ఇచ్చి పంపిస్తారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు పక్కన ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచే వస్తలేరు, అసెంబ్లీకే రావట్లేదు. అసెంబ్లీకే రాని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి, ఒక బాధ్యత గల హోదాలో ఉండి, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకే రావట్లేదు. మీరు గ్లోబల్ సమిట్కి ఎట్లా వస్తారని అనుకుంటారు? మేము కూడా మా రిప్రజెంటేటివ్ ఎట్లా అనుకుంటారు? మీ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంది మిత్రమా? రిప్రజెంటేషన్ ఉంది, నేను కాదనంటే ఎమ్మెల్యేలుగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ అధ్యక్షుడుగా 2 సంవత్సరాలు అయింది, అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రావట్లేదంటే ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇచ్చారు. అది పెద్ద బాధ్యత గల పోస్టు. ఆ పోస్టును మీరు ఇప్పటివరకు ఏది బాధ్యతగా ఎప్పుడైనా అసెంబ్లీలో నిర్వహించారా? ఎవరన్నా నిర్వహించలేదని ఎవరు వచ్చిన ప్రతిపక్ష నాయకులు? మీ మూసీని ఎదుర్కొంటారు. ప్రతిపక్ష నాయకులు వచ్చిన ముందు కేసీఆర్ గారు వచ్చినా చెప్పండి. కాబట్టి నువ్వు వాదన ప్రతిపాదన కాదు శ్రీనివాస్ గారు. ప్రతిపక్ష నాయకులు రాలేదు, ఫామ్ హౌస్లే ఉన్నారు, ఓకే, ఆయన ఉంటే ఉండని మేము దానికి ఏమేమి అభ్యంతరం పెట్టట్లేదు. ఇప్పుడు కావాలని మేమేమో అది ఇప్పుడు పదే ఎంబడవడం వల్ల ఉపయోగం కూడా లేదని మాకు కూడా అర్థమైపోయింది. సో దాన్ని ఇచ్చిపెట్టండి. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ గురించి రాజేష్ గారు చర్చ పెట్టారు. సరే, ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించాలి. దానికి కొంతమందికి కడుపు ఉబ్బరం అవుతున్నది. ఎందుకు అంత అసూయపడుతున్నారు? సో ఈ అసూయతో కుదిరేది ఏమీ లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆచార్య గారు చెప్పారు, ఓకే, కొంత ఆశించిన స్థాయిలో మాకు అనిపించట్లేదు, కాకపోతే పర్వాలేదు కొంత అంటే ఓకే వాళ్ళకి ఆ మాత్రమైన. ఎందుకంటే ఇప్పుడు ఎలా ప్రధానమంత్రి గారు కూడా వికసిత్ భారత్ ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో పెట్టుకున్న భాగంగానే మేము కూడా భాగస్వాములం అవుతాము. 10% మా యొక్క అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది. అందుకోసమే 3 ట్రిలియన్ ఎకానమీగా చేరుకోబోతున్నాము. ఇది భారతదేశానికి కూడా, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ కూడా తెలంగాణ కూడా ఒక భాగస్వామిగా కాబోతుంది. సో ఇది దేశంలోనే దేశానికే గర్వకారణము. ఇది గుర్తుపెట్టుకొని కొత్త భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పడబోతుంది. ఇది తెలంగాణకే కాదు, దేశానికే గర్వకారణం. సో కొత్త సిటీ ఏర్పడబోతుంది కాబట్టి దీనికి అందరూ సహకరించాలి.
అందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే దీని ఊరికినే ఇప్పుడు ఈ 2047 సంబంధించిన డాక్యుమెంట్ ఊరికినే సొంతంగా చేసిన డాక్యుమెంట్ కాదు. ఇది ప్రజల నుంచి లక్షల కొద్ది అభిప్రాయాలు, మేధావులు అందరూ అభిప్రాయాలు తీసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసారు. ఆ డాక్యుమెంట్ కు 2047 ఇది కాదండి వేణుగోపాల్ రెడ్డి గారు, ఎట్లా ఉండాలి అని చెప్పి కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ సమ్మిట్ను ఎట్లా వీళ్ళు చేశారంటే ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, అందాల పోటీలు పెట్టారు కదా గతంలో. మీరు అందాల పోటీలు సేమ్ అలాగనే ఉంది తప్ప వీళ్ళంతా షో ఆఫ్ తప్ప ఏం లేదు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు బయట. ఇప్పుడు రాజేశ్వర కామెంట్ ఏమైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు రిసీవ్ చేసుకునే ఆలోచన లేదు. నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు అసూయ పడుతున్నారు. ఎందుకంటే ఇది 2 ఏళ్లలో వీళ్ళు ఇంత బలపడుతున్నారు కదా, ఈ ప్రభుత్వం రోజు రోజుకి బలపడుతుందని ఒక భావన వాళ్ళలో వచ్చింది. ఎందుకంటే మొదట ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది 3 రోజులు ఉంటుంది, 2 నెలలే ఉంటుంది, 6 నెలలే ఉంటుంది అంటే నెల మార్చుకుంటూ వచ్చుకుంటూ వచ్చారు. 6 నెలల కన్నా కూలిపోతుంది, తర్వాత ముఖ్యమంత్రి దిగిపోతుంది. ఇదేనండి వాళ్ళు చేసిన సోషల్ మీడియా ఒక ఫేక్ ప్రచారాన్ని చేసారు. సో దమ్ముంటే గెలవండి, ఇది దమ్ముంటే గెలవండి, జూబ్లీ హిల్స్ లో దమ్ముంటే గెలవండి, ఇది రెఫరెండం అని కూడా కేటీఆర్ గారు అన్నారు. మరి రెఫరెండం అన్న వ్యక్తి మన తర్వాత ఏమన్నారో మనం విన్నాం కదా. సో కాబట్టి ఈ ప్రభుత్వము ప్రతిరోజు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ, జవాబుదారి ప్రతిరోజు రెఫరెండంగానే ఉంటుంది. ఒక ఎన్నికల కోసమో ఇంకో అవసరాని కోసమో రెఫరెండం అనదు. ప్రతిరోజు ప్రజలకు రెఫరెండమే. ఎందుకంటే మనం ప్రభుత్వం అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారితనంగా ప్రతి అంశంలో జవాబుదారితనంగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి పూటకు మాట మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. ఇది ప్రజాపాలన, ఒక టీం వర్క్ ఉంటుంది. ఏకపక్షంగా నిర్ణయాలు ఉండవు, ఫామ్ హౌస్ నిర్ణయాలు ఉండవు. రైట్. ఒకటి కోటేశ్వర గారు ఇప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు ఆ సమ్మిట్ వల్ల 5,75,000 వరకు 5,75,000 కోట్లు ఎంఓయూ చేసుకున్నారు అనేది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? దాని తర్వాత ఇది మరొకటి, దీని వెనుక కూడా అంతా ముఖ్యమంత్రి గారు మనుషులే ఉన్నారు దీని వెనుక అనే విధంగా కామెంట్ చేశారు హరీష్ రావు గారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజేష్ గారు, ఈ సదస్సుని రాజకీయ కోణంలో చూడటం అనేది సరైనది కాదు అనేది నా అభిప్రాయం. ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదా కేరళలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, అదేవిధంగా ఒరిస్సా, ఏ రాష్ట్రమైనా అనేక రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇట్లాంటి సదస్సులు, వాటికి రకరకాల పేర్లు పెడుతున్నారు. అవన్నీ కూడా ఈ విధంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి సదస్సులుగా నేనైతే ఎక్కడ చదవలేదు ఇప్పటి వరకు జరిగినటువంటివి. అవును, ఇది ఒక రాజకీయ కోణంలో దీన్ని చర్చిస్తున్నారు. సరే, రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి స్వేచ్ఛ, దాన్ని మనం ఏమీ కాదన్నా. నరేంద్ర మోడీ గారు 2003లో ముఖ్యమంత్రిగా ఉండగా వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి ఒక సదస్సుని ప్రారంభించారు, పెట్టుబడి సాగని. ఇప్పటికీ అవి 10 ఎడిషన్స్, అంటే 22-23 సంవత్సరాల్లో 10 సార్లు అక్కడ జరిగాయి. మరి అక్కడ వచ్చినటువంటి ఎంఓయూస్ ఏమిటి, లేకపోతే రియలైజ్ ఏమిటి అనేటువంటిది కనుక మనం నెట్ లో కొడితే ఎక్కడ మనకి కొన్ని ఫిగర్స్, ఎంఓయూస్ కి సంబంధించినటువంటి ఫిగర్స్ తెలుస్తాయి తప్ప అవి ఎంతమేరకు రియలైజ్ అవుతున్నటువంటి విషయం మనకి ఎక్కడా కనపడదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంవత్సరాలు, అంటే 2014-19 సంవత్సరాల్లో 19 లక్షల కోట్ల ఎంఓయూస్ చేసుకున్నామని చెప్పారు. దానికి సంబంధించి కూడా మనకి నెట్ లో కొడితే ఎక్కడ దొరకదు. చాట్ జీపీటీలో కొడితే చాట్ జీపీటీ చెప్పింది ఏంటంటే 1,50,000 వరకు రియలైజ్ అయినాయి అని చెప్పింది. 19 లక్షల కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ? అదేవిధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను అని చెప్పేసి మన హయాంలో కూడా మరొక 19 లక్షల కోట్లు ఎంఓయూస్ చేసుకున్నానని చెప్పేసి ఆయన కూడా ప్రకటించాడు. అవి ఎంతవరకు అయినాయి అంటే వాటి పరిస్థితి కూడా అంతే. అందుకని ఈ ఎంఓయూస్ అన్ని రియలైజ్ అవుతాయి అని ఎవరైనా చెప్పినా, లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఇదంతా నమ్మాలి అంటే మీరు అన్నట్లు ఒకటి కోటేశ్వర గారు, ఇప్పుడు మనము ఈ రోజు పేపర్లో చూస్తుంటాం, అన్ని పేపర్లో 5 లక్షల కోట్లు అని, ఒకరు 6 లక్షలు, ఇట్లా ఏమో అంటే దీని మీద ప్రజలకు కూడా కాస్త క్లారిటీ రావడానికి ఇప్పుడు మీరు అన్నట్లు ఇవి చేసుకుంటారు, ఇవి పేపర్కే పరిమితం అవుతుంటాయి, ఇవి ఎంతవరకు వచ్చాయో తెలియదు అనేది మీరు అంటారు కదా. ఇది మనకు ప్రజలకు ఒక నమ్మకం కలగాలంటే ఏం చేయాలంటారు?
అదే చెప్పబోతున్నాను నేను. ఉదాహరణకి ఈ MOUs ఎట్లా ఉంటాయంటే, ఒక గుజరాత్ గురించి చెప్తా, తర్వాత నేను ఇప్పుడు తాజా MOUల గురించి కూడా చెప్తా. 58,800 మెగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీ లేదా ఎనర్జీ రిలేటెడ్ 58,000 దాదాపు 59,000 మెగావాట్లకి 2019 వరకు గుజరాత్ లో MOUs చేసుకుంటే 6,870 మెగావాట్లు మాత్రమే రియలైజ్ అయ్యాయి. 59,000 ఎక్కడ, 6,800 ఎక్కడ అనేటువంటిది ఒకటి. అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే 35% అసలు వెలుగు చూడకుండానే రద్దు అయినాయట MOUs. అందుకని ఇందులో ఎన్ని రద్దు అవుతాయి, ఎన్ని ఏమిటనేటువంటిది మనం చూడాలి. అందుకని నేనేమంటున్నానంటే, ఇప్పుడు మన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, గతంలో ఈ 2 సంవత్సరాల కాలంలో వివిధ సందర్భాల్లో 3 లక్షల కోట్లు చేసుకున్నామని జరిగాయని. ఇప్పుడు 5,75,000 కోట్లు, 70,000 కాకపోతే 50,000 కావచ్చు, లేదా 6 లక్షల కోట్లు కావచ్చు, అంతనేటువంటి సమస్య కాదు. అంటే ఒక 9 లక్షల కోట్ల MOUలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో, అదేవిధంగా మన BRS శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ హయాంలో జరిగినటువంటి MOUs ఎన్ని, రియలైజ్ అయిన ఎన్ని అనేటువంటిది అఫీషియల్ గా ఒక స్టేటస్ పేపర్ ని ప్రకటించమనండి. అప్పుడు గతంలో చెప్పినటువంటి కబుర్లా లేకపోతే నిజమా మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటి కోటేశ్వరరావు గారు ఇక్కడ, సరే ఇప్పుడు కోటేశ్వరరావు ఇక్కడ జనానికి మీడియాకి తెలుస్తుంది. కోటేశ్వర ఇక్కడ మనం మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు వాళ్ళంటే రాజకీయ నాయకులు, సరే ఏ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటారు. మీరు చెప్పండి, ఈ 2 రోజుల సదస్సులు గ్లోబల్ సమ్మిట్ ఇది ఏమనిపించింది? ఇది నిజంగా 100 కోట్లు ప్రజాధనం వృధా అయింది అనుకోవచ్చా? లేదు, ఇంత సక్సెస్ అయింది, చేశాడు, ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి అని గతంలో అనుకున్నారు కాబట్టి ఈరోజు చేశారంటారా? వృధా అయిందని నేనైతే అనను, వృధా అయిందని కూడా నేను అనుకోను. ఎందుకు అంటే, నేను అది కూడా చెప్తా. ఎందుకు అంటే, నరేంద్ర మోడీ గారు 2014లో అధికారానికి రాగానే మాట్లాడితే ఢిల్లీలో ఉండటం కంటే విమానాల్లో విదేశాల్లో ఎక్కువ తిరిగారు. ఎందుకు అంటే, పోయినటువంటి భారత ప్రతిష్టని తిరిగి పునరుద్ధరించడానికి, అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణకి అని చెప్పేసి ఆ రోజు బీజేపీ నాయకులు చెప్పిన విషయాన్ని మనం గుర్తెచ్చుకోవాలి. మరి అప్పుడు కూడా ఇదే విమర్శలు వచ్చినాయి. ఆయన సాధించినటువంటి పెట్టుబడుల కంటే విమాన ఖర్చులు ఎక్కువైనాయి, లేకపోతే ఆయన డ్రెస్సులకి ఇతర ఖర్చులు ఎక్కువైనాయి అనేటువంటి విమర్శలు అప్పుడు కూడా వచ్చాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ 11 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు ఎంత? నరేంద్ర మోడీ గారు మొదటి సంవత్సరంలో $60 బిలియన్ వచ్చినాయని చెప్పేసి అప్పుడు చెప్తే, ఇప్పటికి వచ్చేసరికి $80 బిలియన్ అని చెప్తున్నారు. అంటే పెరిగింది, ఇప్పటిగా ఏం పెరగలేదు. మొత్తంగా చూసుకున్నప్పుడు 75 బిలియన్ సగటు ఈ 11 సంవత్సరాలు. అందుకని ప్రయత్నం చేశారు, రాలేదు. కాకపోతే దాని గురించి వాళ్ళు చెప్పరు, వీళ్ళు కూడా అంతే. చంద్రబాబు నాయుడు ఏం తక్కువ హడావుడి చేశాడా మొన్న విశాఖపట్నం? మరి అందుకని ఎవరు తక్కువ హడావుడి చేయలేదు, వీళ్ళు కూడా అంతే చేశారు. ఓకే శ్రీనివాస్ గారు, మరొక అంశం తీసుకుందాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఓయూకి వెళ్ళారు, చూసాం మనం. నాకు తెలిసి ముఖ్యమంత్రి గతంలో మనం చూసాం, ఉద్యమ సమయం నుంచి కూడా చూసాం. అసలు ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఓయూకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఉండే. అసలు ఓయూకి వెళ్తున్నారా అంటే ఓయూకా అనేది ఆ రోజుల్లో ఇక పోలీసులు కథ, సెక్యూరిటీ, యూనివర్సిటీలో విద్యార్థులను తీసి రూమ్ హాస్టల్ వేయడం ఎన్నో చూసాం మనం, లాఠీ చార్జీలు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వెళ్ళే పరిస్థితి వచ్చింది కూల్గా. ముఖ్యమంత్రి మంత్రులు అసలు ముఖ్యమంత్రి ఏంది, అసలు మీరు ఓయూకి ఎందుకు వెళ్తున్నారు, అసలు ఓయూకి వెళ్ళే పరిస్థితే ఉండేది కాదు అని ముఖ్యమంత్రి దగ్గర చెప్పారంట ఎవరు వెళ్తుంటే. ఎట్లా చూస్తారు దీన్ని పరిస్థితి? అట్లా ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు కూడా వెళ్ళిండ్రు, కేటీఆర్ గారు కూడా వెళ్ళిండ్రు. ఇది అయితే ఈసారి ముఖ్యమంత్రి మొన్ననే వెళ్ళిండు, మొన్న ఎప్పుడో వెళ్ళిండు. మధ్యలో మేము రానియం అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మళ్ళీ అప్పుడే ఇప్పుడు వెళ్ళి 1,000 కోట్ల రూపాయలు ఏదో నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పిండ్రు. దాన్ని అంటే యూనివర్సిటీ హైదరాబాద్ లోనే ఉంది. యూనివర్సిటీ పాకిస్తాన్, మనం పాకిస్తాన్ పోతలేము, లేదా కాశ్మీర్ పోతలేము, లేకపోతే పిఓకి పోతలేము, అట్లేం లేదు. అది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రియారిటీ బేసిస్ అంతే. మొన్న గడిచిన ప్రభుత్వంలో ఎక్కువ సందర్భాలు ముఖ్యమంత్రి గారు
ఓయూకి వెళ్ళలేదు కాబట్టి నేను వెళ్తే గ్రేట్ అనేది కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదండి గతంలో కాదండి శ్రీనివాస్ గారు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి కదా, ఓకే ఉన్నాయి ముఖ్యమంత్రి ఉన్నాయి. తర్వాత కేటీఆర్ గారు కూడా వెళ్ళిండ్రు, అట్లేం లేదు. అయితే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 10 years లో ఎక్కువ సందర్భాలు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఇది 2వసారి అనుకుంటా నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళాను. అవును అది కరెక్టేనా? అవును అవును 2సారి అంతే. ఇప్పుడు అంతేగాని రాజేష్ గారు మీకు గుర్తులేదా రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినప్పుడు వెళ్ళారా? కేసీఆర్ గారు అడగండి. సరే సరే మాట్లాడిద్దాం. నాకు అదే ఐడియా లేదు ఎక్కడ వెళ్ళారా అని, ఎప్పుడు వెళ్ళాడు అని ముఖ్యమంత్రి అని అంటున్నారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి వెళ్ళినట్టున్నారు నాకున్న ఐడియా ప్రకారంగా. వేణుగోపాల్ రెడ్డి రాజేష్ గారు ఒక్కసారి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. నేను అదే అంటాను, ఒక్కసారి వెళ్ళారు, డేట్ గుర్తున్నారు. ఒక్కసారి అయితే వెళ్ళారు కేసీఆర్, తర్వాత వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని మాట్లాడనివ్వలేదు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. పాల్గొన్నారు అంతే. కరెక్ట్, మీరు అన్న కరెక్ట్. అదే ఒక్కసారి వెళ్ళారు అంతే. ఇప్పుడు దాని వల్ల ఏంది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ గడిచిన ముఖ్యమంత్రి వెళ్ళలే, ఈ ముఖ్యమంత్రి నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిందంటే దాంట్లో ఏమో పెద్ద వచ్చేదేంది పోయేదేంది, దానివల్ల అయ్యేదేంది పోయేదేంది అంట. నేను వెళ్ళిండు ఈ ముఖ్యమంత్రి, ఓకే. అదే యూనివర్సిటీకి బంధుకు పట్టుకొని కూడా వెళ్ళిండు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు. అది కూడా గుర్తు. అదే అంటున్నా, ఆ రోజుల్లో ఎందుకు మీరు దాంతో వచ్చేది ఏమంటారు అంటే ఆ రోజు పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళలేకపోయారు? ఈ రోజు పరిస్థితుల్లో ముఖ్యమంత్రి 2 సార్లు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని అర్థము మనం ఆలోచించుకోవాలి. అంటే ఎక్కడ లోపం వచ్చింది, ఎందుకు మనం వెళ్ళలేకపోయారు? అంటే మనము యూనివర్సిటీని పట్టించుకోలేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో యూనివర్సిటీ ఏ రకంగా కీలక భూమిక పోషించిందా? తర్వాత మీరు అధికారం చేపట్టిన తర్వాత పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో అక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు ఊగిపోయారు కాబట్టి ఆ రోజుల్లో కేసీఆర్ కావచ్చు, మంత్రులు కావచ్చు వెళ్ళలేకపోయారు కదా. తర్వాత పరిస్థితుల పరిణామాలు అందులో ఏం పెద్దగా ఉనగూరిన ప్రయోజనం ఏం లేదు, పోయిందేం లేదు. ప్రియారిటీ బేసెస్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లనే దువార్ గారు మాట్లాడుతూ 10 సంవత్సరాల తెలంగాణలో అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి చెందిందని కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఆ మాట కూడా విన్నారు. అట్లా ఏం లేదే. మేము అట్లా అంటే 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసినాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ లో 1000 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినామండి. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేజీ టు పీజీ ఇంప్లిమెంట్ కావాలని 10th క్లాస్ ఉన్న వాటిని అప్గ్రేడ్ చేసినాం. 12th డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకొచ్చినాం. అంటే కిరాయి బిల్డింగ్ లో కూడా పెట్టారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అవును, అందుకే మీరు ఇప్పుడు మేము 1000 స్కూళ్ళు ఏర్పాటు చేసి 1000 స్కూళ్ళని తీసుకొచ్చింది తెలంగాణ రాగానే. అట్లాంటిది ఫౌండేషన్ వేసిన తర్వాత వచ్చి ఈ రోజు మీరు ఇంటిగ్రేషన్ స్కూల్ అని చెప్పి స్టోనింగ్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ కన్స్ట్రక్టెడ్. మీరు ఇప్పుడే ఇంటిగ్రేషన్ స్కూళ్ళు కట్టలే, సొంత బిల్డింగ్లు కట్టలే, మీరేం సెక్రటేరియట్ కట్టలేకపోతున్నారు, లేదా మీరేమో వచ్చి ప్రాజెక్టులేం కట్టలే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలే 2 ఏళ్లల్లా. మీరు చెప్పిన పెన్షన్ పెంచలే, మీరు ఇస్తున్న స్కూటీలే ఇయ్యలే, మీరు కౌలు రైతుల గురించి మాట్లాడినరు, మీ కౌలు రైతుల గురించి ఏం పట్టించుకోలే. మేము అట్లా చదువుకుంటూ పోవాలంటే చాలా ఉంటది. మీరు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ కార్డులు ఏమి ఇయ్యలే, అబ్రాడ్ పోయే పిల్లలకు డబ్బులు ఏమి ఇయ్యలే. సరే, ఆ సబ్జెక్ట్ వేరులే, అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు జరిగిపోయింది, ఇప్పుడు ఏదో జరిగిపోయింది, గతంలో ఏదో జరగలేదని కాదు. 200 పెన్షన్లు 2000కి తెచ్చింది ఆ ప్రభుత్వం. 40 ఫ్లైఓవర్లు కట్టింది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను గొప్పగా చూపించి గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడిన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేం క్రియేట్ చేసిందే. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాదు ఎందుకు మరి ఈ రోజు కాదండి, ఎవరు వ్యతిరేకిస్తలేరు కదా. ఆశించిన ఫలితాలు రాలేదంటుండ్రు. మేము బంగారు తెలంగాణ అన్నాం. అంతకుముందు వాళ్ళ గురువు గారు 2020 డాక్యుమెంట్ అన్నారు. మీరు వచ్చి ఇప్పుడు 2047 అంటున్నారు. ఇట్ ఈస్ గుడ్, మంచిదే. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండడం మంచిదే. కానీ తక్షణ కర్తవ్యాలు, తక్షణ అవసరాలు, హైదరాబాద్ చెత్త ఎత్తిపోయడము, హైదరాబాద్ లో మంచినీళ్ళు రావడము, సురక్షిత మంచినీళ్ళు రావడము, ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడము, వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలంటున్నాము. అదేం తప్పు అదే. చాలా చేయాలంటే మేము యూనివర్సిటీకి వెళ్ళొచ్చినాం, చాలా గొప్ప వాళ్ళము. మీరు యూనివర్సిటీకి వెళ్ళలేదు, గొప్ప కాదంటే ఎట్లయితుంది అనుకుంటారు కదా. అది ముఖ్యమంత్రి గారు బంధువు పట్టుకొని అదే యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భం ఉంది.
అయినా నేను ఐ అప్రిషియేట్ తెలంగాణ పీపుల్. అది మర్చిపోయి అట్లాంటి ముఖ్యమంత్రి గారు వివిధ పార్టీల నుంచి వచ్చినా కూడా ముఖ్యమంత్రి అయ్యిండ్రు. అందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి తెలంగాణ. రైట్ ఆచార్య గారు ఇక్కడ ఒక పాయింట్. ఆచార్య గారు, యూనివర్సిటీ సంబంధించి ఈరోజు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి 2 సార్లు వెళ్ళారు. అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చూశారు. వాళ్ళతో విద్యార్థి స్టూడెంట్స్తో మాట్లాడారు. ఈరోజు కూడా మనం చూసాం 1000 కోట్ల వరకు నిధులు విడుదల చేశారు. యూనివర్సిటీ గతంలో యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలనుకున్న వాళ్ళు గురించి కూడా ఆయన మాట్లాడారు. అలాంటిది ఈరోజు యూనివర్సిటీకి ఈ రకంగా నిధులు ఇవ్వడం కావచ్చు, అక్కడ వెళ్ళడం కావచ్చు, ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చా? మనం చూసాం గతంలో యూనివర్సిటీకి ఎవరైనా మంత్రులు వెళ్ళే పరిస్థితి. ఒకసారి అప్పట్లో ఉద్యమ సమయంలో నాగం జనార్దన్ రెడ్డి వెళ్ళారు, మరొకరు ఈ రకమైన దాడులు జరిగినాయి తెలుసు. ఆ తర్వాత పరిణామాలు, ఆ తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎవరు వెళ్ళలే. గత ప్రభుత్వము యూనివర్సిటీ విషయంలో నిర్లక్ష్యం చేసింది వాస్తవము. అక్కడ విద్యార్థుల్లో అగ్రవేశాలు, నిరుద్యోగ సమస్య మీద ఉద్యమం చేయడము, అమర నిరాదీక్షలు చేయడము, దీనివల్ల ముఖ్యమంత్రికి ఆగ్రహం రావడం, ఆ యూనివర్సిటీని పట్టించుకోకపోవడం అది జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా యూనివర్సిటీకి పోయి డెవలప్ చేయలేదు. ఈ ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి కూడా యూనివర్సిటీలకు ఈ ఫండ్స్ ఇవ్వడము, కొత్త నూతన విద్యా విధానాన్ని అక్కడ తీసుకురావడము, ఆ రకంగా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరు చేసిర్రు. కాకపోతే అక్కడ భూమిని కొల్లగొట్టడం అనుకోండి, లేకపోతే ఉద్యోగాల విషయంలో యూనివర్సిటీలో వాళ్ళకు సామాజిక స్పృహ ఉంటుంది. యూనివర్సిటీ విద్యార్థులకు సమాజంలో ఏదైనా జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ ఉద్యమాలు చేస్తారు. దానికి కొంత కేసీఆర్ గారు నేను అన్ని చేస్తున్నా కదా మీరు ఇట్లా చేయడం ఏందని కొంత కోపం పెట్టుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేసింది వాస్తవం. అక్కడ అనేక గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఉద్యమాలు చేసిర్రు, చాలా పోరాటాలు చేసిర్రు, మెస్ బాగాలేదని అప్పుడు పట్టించుకోలేదు. సరే కేటీఆర్ పోయి కొంత ప్రయత్నం చేసిండు కానీ అది సరైన విధంగా సఫలీకృతం కాలే. అదే రకంగా ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఒకసారి పోయిండు, వ్యతిరేకించిర్రు. దాని తర్వాత ఇప్పుడు 2వ సారి పోయిండు, 1000 కోట్లు ఇయ్యడు. దాన్ని మనం స్వాగతిస్తాం. యూనివర్సిటీలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు క్రమబద్ధీకరణ చేయాలి, లేకపోతే అక్కడ స్టూడెంట్స్కు ఇంకా స్కాలర్షిప్ల విషయంలో కానీ, ఇంకా ఏదైనా మెస్ ఛార్జీలు పెంచడం విషయం కానీ, అక్కడ యూనివర్సిటీలో ఫండ్స్ని ఏ రకంగా ఇంకా డెవలప్మెంట్స్ కొరకు, బిల్డింగ్స్ కొరకు కొత్తగా ఇంకేమన్నా మనం అక్కడ ఏమైనా కోర్సులు ఇవన్నిటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఆ వీసీలని వాళ్ళని సరైన విధంగా పనిచేయకపోవడం, నిధులు లేకపోవడం, విధులకు ఆటంకాలు కడగడం అప్పుడు జరిగింది. అది ఇప్పుడు కొంచెం స్వేచ్ఛగా ఒకళ్ళ పని చేయనిస్తే వాళ్ళకి ఇండిపెండెంట్ రైట్. గతంలో కాదండి ఆచార్య గారు, గతంలో యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు అంటారు మీరు? మీ అందరికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు అందరికి తెలుసు కదా. నేనేదో కొత్తగా చెప్పి ఇలా సీనాన్నని బాధ పెట్టాలని అయితే చెప్తలేను. సీనాన్నకు కూడా తెలుసు ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఉన్న వాస్తవము. అప్పుడు ఆ రకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా దాని మీద చర్చ జరిగేది కదా. ఇప్పుడు ఆ చర్చ లేకుండా 1-2 సార్లు పోవడం, సరిదిద్దడం మంచిదే కదా. ఏ పార్టీ ముఖ్యమంత్రి అయితే దాన్ని పట్టించుకొని దాంట్లో మనకు విద్యా విధానము విద్యార్థులకు ఏ రకంగా చేయాలనేది చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే సో మొత్తానికి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి యాక్చువల్గా అంటారా? ధైర్యం లేకపోవడం, కేసీఆర్ ధైర్యం లేదని నేనేందుకు అండు కానీ ఇప్పుడు యువకుడు రేవంత్ రెడ్డి ఒకవేళ డెవలప్ చేయాలని పదే పోయి చేస్తుంటే ఎవరొద్దు అంటారు. ధైర్యం ఉండాలి, మనసు కూడా ఉండాలి, దాని మీద కృతజ్ఞత కూడా ఉండాలి, ఆ విశాలమైన హృదయం ఉండాలి. రైట్. ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అంటే మీరు అన్నట్లు గతంలో ఇది అభివృద్ధికి నోచుకోలేదు, యూనివర్సిటీని పట్టించుకోలేదు, యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ని కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి గారు దీని మీద ఫోకస్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకుంటుంది, యూనివర్సిటీలో ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో?
డెఫినెట్ గా, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే జనరల్ గా విద్యాశాఖను ఇతర మంత్రులకు కూడా కేటాయిస్తారు, కానీ విద్యాశాఖను తన వద్దనే పెట్టుకొని విద్యాశాఖను అభివృద్ధి చేయాలనే ఒక మొత్తం కృతనిశ్చయంతో ఉన్నారు. సో గత ప్రభుత్వము విద్యాశాఖకు సంబంధించిన నిధులు కేటాయింపుల్లో కూడా గత పూర్తి స్థాయిలో 4.5% పడిపోయింది. సో దాన్ని పెంచుకుంటూ ఇవాళ 7%కి అబౌవ్ పర్సెంటేజ్ నిధులు కేటాయించే పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో కాబట్టి విద్యను నిర్లక్ష్యం చేసింది గత 10 ఏళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దానికి ఉదాహరణ యూనివర్సిటీలు ఉన్నాయంటే యూనివర్సిటీలకు వీసీలను నియమించాలి. వీసీలను నియమించకుండా ప్రత్యేక అధికారులను అంటే స్పెషల్ అధికారులను పెట్టి ఇన్ఛార్జ్ అధికారులను పెట్టి యూనివర్సిటీలు నడిపించిన పరిస్థితి ఉన్నది. సో వీసీలను నిర్మించాలంటే ఒక సెర్చ్ కమిటీ వేసి మొత్తం ప్రొఫెసర్లను నియమించి వీసీలను నియమిస్తారు. కానీ అట్లా కాకుండా కొంతమంది ఐఏఎస్ అధికారులను పెట్టడం, ఇట్లా యూనివర్సిటీలను ఒక నానా చిన్న భిన్నం చేసే పరిస్థితి గత ప్రభుత్వం. ఇవాళ చూడండి, ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 year లోనే దానికి సంబంధించి సెర్చ్ కమిటీ వేసి అన్ని యూనివర్సిటీలకు ఇవాళ వీసీలు ఉన్నారు. సో ఆ గత ప్రభుత్వంలో ఇట్లా వీసీలు చేసిన పరిస్థితి ఉన్నదా? సో కాబట్టి ఆ వీసీలు వేస్తేనే యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయి, యూనివర్సిటీలు బలోపేతం అవుతాయి. సో ఆ పరిస్థితే లేదు. ఊరినే ఎడ్యుకేషన్ సంబంధించి రకరకాలుగా వాళ్ళు ఏదో కేజీ నుంచి పీజీ అని పెద్ద స్లోగన్ తీసుకున్నారు ఎన్నికలకు ముందు. ఆ ఎన్నికల ముందు తీసుకున్న స్లోగన్ దాన్ని అసలు మళ్ళీ ఎన్నికల తర్వాత మర్చిపోయారు. సో కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు విద్య మీదనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మాణం చేయబోతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ కాన్స్టిట్యూన్సీ ఒకటికి మంజూరు చేయడం జరిగింది, దానికి స్టోన్స్ కూడా వేయడం జరిగింది, అవి నిర్మాణం అవుతున్నాయి. సో ఈ వచ్చే సంవత్సరం అకాడమిక్ లో కూడా కొన్ని ఇనాగ్రేషన్ కూడా కాబోతున్నాయి. సో ఈ వచ్చే కాదండి, మీరు విద్యను నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వం. ఎందుకు గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం KG to PG తీసుకొచ్చారు, ఆ తర్వాత తీసుకొచ్చారు, ఇవన్నీ ఉన్నాయి కదా. KG to PG అనేది ఎట్లా వాళ్ళ స్లోగన్ ఏంది? ఒకే దగ్గర KG to PG మొత్తం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకుంటే నిర్మాణం దాని గురించి మర్చిపోయారు. వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఇవాళ మనము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మొత్తం నిర్మాణానికి ఆల్రెడీ ఎక్కడ కూడా ఒక స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 25 ఎకరాలకు తక్కువ లేకుండా నిర్మాణం చేయాలి, ఒక యూనివర్సిటీ లాగా ఉండాలని చెప్పి ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు నిధులు కేటాయింపు జరిగినాయి, ఆల్రెడీ నిర్మాణం కూడా అవుతున్నాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఇలా యూనివర్సిటీకి గతంలో కేసీఆర్ గారు ఈ విధంగా వెళ్ళారా అండి ఎప్పుడన్నా? చూసారు కదా, మీరు విజువలైజ్ చూసారు కదా, అక్కడ ఉన్న మాట్లాడిన విధానం చూసారు కదా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసారు కదా, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది. సో కాబట్టి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి గత 3 నెలల్లోనే 2వ పోవడం జరిగింది. సో ఇచ్చిన మాట నిలబెట్టుకొని 1000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం మీద వరల్డ్ లోనే నెంబర్ 1 గా అయ్యే పరిస్థితి తీసుకురావాలి, ఎందుకు కాకూడదని ఒక కృతజ్ఞతతో ఇవాళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఎస్ మరి ఇప్పుడు గతంలో కాలండి, ఇప్పుడు బడ్జెట్ తో సంబంధం లేని అంశాలను కూడా తొక్కిపెట్టడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, జయ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి. అటువంటి జయ తెలంగాణ గీతాన్ని 10 సంవత్సరాలు తొక్కిపెట్టారు. సో ఇవాళ దాన్ని అధికారికంగా రాష్ట్ర గీతంగా మార్చి ప్రతి బడిలో జయ తెలంగాణ గానమై మోగుతున్నది. సో ఎందుకు ఆ గీతాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందని చెప్పిన కేసీఆర్ గారు పక్కకు పెట్టడం జరిగింది. సో ఇలా అనేక అంశాలకు సంబంధించి ఇవాళ ఏదో మేము సెక్రటరియట్ కట్టినామంటే సెక్రటరియట్ ఉన్నది, గతంలో ఉన్నది, సెక్రటరియట్ ఉన్నదాన్ని కూలగొట్టి దాన్ని మళ్ళీ కట్టినావు. మంచిగా ఉన్న బిల్డింగ్ కూలగొట్టి మళ్ళీ కట్టడం అది పెద్ద మంచి పని అదేమన్నా? చెప్పండి. రైట్. ఒకటి కోటేశ్వర గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్లు యూనివర్సిటీకి వెళ్ళడం అనేది ధైర్యం ఉండాలంటారా, లేక అక్కడ ఉన్న స్టూడెంట్స్లో ప్రేమ ఉంటే చాలు వెళ్ళొచ్చు? ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను ధైర్యం అని కాదు, నాకు ఒక ప్రేమ అనురాగాలు ఉన్నాయి, అక్కడ తమ్ముళ్ళు ఉన్నారు, సో ప్రేమ పిలిచి వెళ్ళాను అంటున్నారు. ఏ రకంగా చూడాలి దీన్ని? గతంలో ఎందుకు కేసీఆర్ ఈ రకంగా చేయలేకపోయారు? గతంలో ఎందుకు చేయలేకపోయారు అనే దానికి వచ్చేసరికి తెలంగాణ ఆందోళన సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలు లేదా విద్యార్థి యువజనులలో కల్పించినటువంటి భ్రమలు, వాటికి భిన్నంగా అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి ఉన్నది.
అందుకనే ఏ ఆందోళనతో అయితే ఉన్నారో ఆ ఆందోళన కొనసాగింపుగానే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆశాభంగం చెందినటువంటి విద్యార్థులు ఆ విధమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. 2017లో సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు మొదట కేసీఆర్ కూడా ఉపన్యాసం ఉంటుంది అని చెప్పేసి షెడ్యూల్లో పెట్టారు. కానీ విద్యార్థుల ఆగ్రహాన్ని చూసిన తర్వాత ఆయన ఉపన్యాసం లేకుండా ఊరికే వేదిక మీద ఒక బొమ్మలాగా కూర్చోడానికి అవకాశం ఇచ్చారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. అందుకని అయితే మరి అప్పటి నుంచి అంటే 14 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆగ్రహం ఇవాళ ఉంటుందా అంటే ఇవాళ ఉండదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి సర్కారు గతంలో తెలంగాణ టీఆర్ఎస్ హయాంలో ప్రారంభించినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు ఇవ్వటం, ఎగ్జామ్స్, ఇటువంటివన్నీ కూడా వాతావరణంలో ఒక మార్పు అనేటువంటిది వచ్చింది. ఆ ధైర్యంతోనే ఎటువంటి వ్యతిరేకత రాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి ఉస్మానియా తర్వాత 10 సంవత్సరాలకి ఏర్పాటు చేసింది ఆంధ్ర యూనివర్సిటీ. ఇప్పుడు దేశంలో ఇవాళ ఉన్నటువంటి ర్యాంకింగ్స్ చూసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ ఇండియాలో 34వ ర్యాంకు, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి 53. అదే ఉస్మానియా యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసరికి యూనివర్సిటీల ర్యాంకులు 23వ ర్యాంకులు. ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే ఈ విశ్వవిద్యాలయాల్లో జరిగేటువంటి పరిశోధనకి అనేటువంటి దాన్ని బట్టి కూడా ర్యాంకింగ్లు ఇస్తారు. అసలు మన దేశంలో పరిశోధన అనేటువంటి అవగాహన ఈ యూనివర్సిటీలో కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు R&Dకి పెట్టేటువంటి ఖర్చు చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఆవు మూత్రంలో బంగారం ఉందా, ఆవు పేడలో బంగారం ఉందా, వీటిని పరిశోధించమని చెప్పేటువంటి వాళ్ళు తయారయ్యారు తప్ప చైనాలో ఏం జరుగుతా ఉంది, లేకపోతే ఇజ్రాయెల్లో ఏం జరుగుతా ఉంది, అమెరికాలో ఏం జరుగుతుంది. ఇప్పుడు చైనాలో మనతో పాటు మనకంటే వెనుకబడినటువంటి చైనాలో దాదాపు 3% జీడిపిలో R&D ఖర్చు పెడతా ఉంటే మన్మోహన్ సింగ్ హయాం దగ్గర నుంచి నరేంద్ర మోడీ హయాం 11 సంవత్సరాల వరకు చూస్తే 0.6% లేదా 0.7% జీడిపిలో. మరి దానికి ఖర్చు పెట్టకుండా విశ్వవిద్యాలయాలు డిగ్రీలు ఇచ్చి పంపించేస్తున్నాయి. పరిశోధనలు లేవు, కొత్త ఆవిష్కరణలు రావట్లేదు. అందుకని ఇప్పుడు ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు నేను 1000 కోట్లు ఇస్తానని చెప్పేసి అన్నారు. దేనికి ఇస్తారో ఏమిటనేటువంటిది మనకి డీటెయిల్స్ తెలియవు. అందుకని మరి పాత బకాయిలు ఏమన్నా ఉంటే వాటిని సర్దుబాటు చేయడానికి ఇస్తామన్నారు. లేదనుకుంటా, లేదు దానికి అభివృద్ధి కోసం అంతే. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బిల్డింగ్స్ ఏ ఉండొచ్చు, టెక్నాలజీ పరంగా ఉండొచ్చు, పరిశోధనలకు కావచ్చు, అన్నిటికీ 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించిన ప్లానింగ్ మొత్తం కూడా అక్కడ ప్లే కూడా చేయడం జరిగింది. యూనివర్సిటీలో విజువలైజ్ గా ప్లే చేయడం, ఏం చేయబోతున్నాము, 1000 కోట్లతో ఆ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జీవోతో వచ్చారు, నిధులు విడుదల చేస్తూ జీవోతోనే యూనివర్సిటీకి వెళ్ళారు. రాజేష్ గారు దీని మీద కూడా క్రిటికల్ గా చూడాలి. ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయానికే 1000 కోట్లు ఇచ్చేట్లయితే మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర విశ్వవిద్యాలయాలకి ఏ విధమైనటువంటి ప్రణాళిక ఉన్నది. అందుకని ఇది ఎన్ని సంవత్సరాల్లో ఇస్తారు, ఇటువంటి అన్ని కూడా మనం చూడాల్సింది. అందుకని 1000 కోట్లు ఒక విశ్వవిద్యాలయానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఉన్నదా అంటే ఉన్నదని నేనైతే అనుకోవట్లేదు. అందుకని జీవోలు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు, నిధులు విడుదల చేయాలి కదా. చెప్తున్నారు కదా ఈ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేస్తుంది అని అనేకం పెట్టారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, మిగతా యూనివర్సిటీస్ లేకపోతే వాటి సంగతి ఏమిటి? ఒక ఉస్మానియాకి ఇవ్వడం తప్పని నేను అంటలేదు 1000 కోట్లు. వాట్ అబౌట్ అదర్ యూనివర్సిటీస్? కరెక్ట్. నేను అనేది అది. ఇప్పుడు నిన్న గ్లోబల్ సదస్సులో కూడా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ లాగానో లేకపోతే అట్లాంటి పెడతా ఉన్నారు. అసలు హై స్కూళ్లలో పీఈటీలు లేరండి. ఇప్పుడు హై స్కూళ్లలో పీఈటీలు లేకుండా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి మేము పెడతామంటే ఎవరి కోసం? అందుకని ఇట్లాంటి నేను అనేది ఆ విధమైనటువంటిది బేసిక్ ఎంతవరకు చేస్తున్నారు. ఈ 1000 కోట్లు అనేటువంటిది కూడా ఊరికే పైకి సంతుష్టీకరించేటువంటి పదజాలం లేకపోతే జీవోలు కానీ ఉండకూడదు
అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ 1000 కోట్లు కనుక రియలైజ్ కాకపోయేట్లయితే మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. కరెక్ట్ మీరు వేణుగోపాల్ చివరికి ఏం చెప్తారు? కరెక్టే కోటేశ్వరరావు గారు అన్నట్టు. నేను ఏమంటే కోటేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే 1000 కోట్లు విడుదల చేసిన జీవో ఇచ్చినప్పుడు విడుదల చేయకుంటే నిజంగానే అక్కడి నుంచి విద్యార్థులు తిరుగుబాటు వస్తుంది, మీరు కాదనట్లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయంతో ఉన్నది. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు డాక్యుమెంట్ మొత్తం కూడా అభివృద్ధి నమూనాను మొత్తం కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో దేనికి కారణం అంటే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ సో దాదాపుగా 108 సంవత్సరాలు, అంటే నువ్వు 108 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. సో అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి బిల్డింగ్లన్నీ కూడా కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి ఉన్నది, హాస్టల్స్ నిర్మించాల్సిన పరిస్థితి ఉంది, ల్యాండ్స్కేప్ ను కూడా బాగా చేయాల్సిన అవసరం. ఒకటి వేణుగోపాల్ రెడ్డి మీరు అన్నట్లు, వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు అక్కడ హాస్టల్స్ అన్ని కూడా చాలా వరకు పాత పడ్డవి చూసాం, కొన్ని పందికొక్కులు అవన్నీ మీరు మొత్తం డిస్మెంటల్ చేస్తారు కదా, ఆ సమయంలో విద్యార్థులని ఎక్కడ ఉంచుతారో సో దాని ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు ఒకే రోజు మొత్తం అన్ని కూలగొట్టరు కదా రాజేష్ గారు. సో స్టెప్ బై స్టెప్ దాన్ని ఇప్పుడు ఒక బిల్డింగ్ నిర్మాణం అయితే ఒక బిల్డింగ్ లో షిఫ్ట్ అవుతున్నట్టు ఇది అన్ని జనరల్ గా జరిగేటివే కదా. కాకపోతే అక్కడ ఉన్న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా దాని మొత్తం కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక అందులోకి మొత్తం కూడా ఇప్పుడున్న పరిస్థితిని ఓపెన్ గా కాకుండా దాని ఒక యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లాగానే ఉంచాలని ఒక ప్రయత్నము ఈ ప్రభుత్వము అక్కడ ఉన్న ఇప్పుడున్న ఈసీ గారు కానీ అదేవిధంగా వారందరూ కూడా ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు ఒక ప్రణాళికతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇలా ముందుకు వచ్చింది, 1000 కోట్లు మంజూరు చేసింది. రైట్. చూద్దాం వేణుగోపాల్ రెడ్డి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. చర్చల పాలన వేణుగోపాల్ రెడ్డికి, కోటేశ్వర గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, ఆచార్య గారికి. చూసాం కదా మొత్తానికి ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి అయితే వెళ్ళారు. సో గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు, ఒకసారి కేసీఆర్ వెళ్ళారు, తర్వాత జరిగిన పరిణామాలు యూనివర్సిటీని పట్టించుకోకపోవడం, యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి దీంతో విద్యార్థులు ఆ సమయంలో అగ్రంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 2 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 సార్లు, ఈసారి 2వ సారి పోయాడు. ఈ రోజు వెళ్ళి ఆయన వెళ్తూ కూడా ఒక 1000 కోట్లతోటి జీవో తీసుకొని వెళ్ళారు యూనివర్సిటీ అభివృద్ధి కోసం. సో చూడాలి, ఓన్లీ పేపర్కే పరిమితం కాకుండా ఆ రకంగా అభివృద్ధి చేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి యూనివర్సిటీకి ఎంట్రీ ఉంటుంది అనే విధంగా కూడా చెప్తున్నారు. లేదు అంటే మాత్రం గతంలో జరిగిన పరిణామాలు జరిగే అవకాశం కనబడుతున్నట్టు, కానీ అలాంటి పరిస్థితి ఏముండదు అనేది తెలుస్తుంది. దాంతోపాటు గ్లోబల్ సమ్మిట్ అనేది కొందరికి కడుపుల మంట, తట్టుకోలేకపోతున్నారు. ఈ సమ్మిట్ సక్సెస్ అయింది. సో ఇది చూడలేక విపక్షాలు కొన్ని అనవసరమైన రాద్ధాంత ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో సక్సెస్ అయ్యాం మేము అనేది కూడా చెప్తున్నారు. దాదాపు 5 లక్షల కోట్ల వరకు, 5,75,000 కోట్ల వరకు ఎంఓలు అయ్యాయి. సో పూర్తిగా అనుకున్న విధంగా కన్నా ఎక్కువనే ఎంఓలు జరిగినాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇది కూడా పేపర్లకు పరిమితం కాకుండా ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏంటి ప్రతిపక్షాలు ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.